అంటే సభ, శాసనసభ అంటే మామూలుగా అసెంబ్లీ హాల్లో మనం మాట్లాడేది ఏంటంటే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటి మీద అపోజిషన్ పార్టీ వాళ్ళు వాటిని గడమెత్తి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఈ అధికార పార్టీ మీద ఒక రకమైన ఒత్తిడి తీసుకురావాలి. అంటే ఒక రకంగా సమస్యలు సాల్వ్ అయ్యే విధంగా అక్కడ చర్చలు జరగాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే సీఎం గారు కూడా ఒక మాట అన్నారు, మా దగ్గర కూడా పైల్వాన్లు ఉన్నారు, రాజ్ ఠాకూర్లే, మావాడు కూడా ఉన్నాడు, మంచి దిట్టంగా ఉన్నాడు, కొట్టడానికి మావాడు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కొన్ని కొన్ని ఫన్నీగా నడుస్తా ఉన్నాయి. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఈ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం చాలా దారుణంగా కనిపిస్తుంది సార్. అందరూ కూడా ఆయన మీద ఒక రకమైన ఎలిగేషన్ చేస్తాను. ఏంటి సార్ మొన్న జరిగినటువంటి సభలో ఇది కడియం శ్రీహరి గారికి కానీ ఎలా చూస్తారు మీరు దీన్ని? ఒకటి, పాడి కౌశిక్ రెడ్డి గారు ఎందుకో చాలా ఎమోషనల్ కనబడతారు. ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ మీద ఫైట్ చేయడం, సర్కాస్టిక్ కామెంట్స్ చేయడం, ఎమోషనల్ గా అగ్రెసివ్ గా కనపడతారు. అగ్రెసివ్, ఎమోషనల్ కంటే ఎక్కువ అగ్రెసివ్, చాలా అగ్రెసివ్ అవుతారు, మామూలు అగ్రెసివ్ కాదు. సో ఆయన కామెంటరీ కానీ అన్ని మనం ఈ సభే కాదు, ఆల్మోస్ట్ అన్ని సెషన్స్ లో ప్రతిసారి ఏదో కాంట్రవర్సీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు, మనం గమనించాం. అది లేకపోతే ఆయన క్రియేట్ చేసుకుంటాడు. సో అది ఆయనకు సర్వసాధారణం అయిపోయింది. నిన్న కూడా కడియం శ్రీహరి వైపు సైకిల్ చేశాడని, తుపాయి పెట్టి కాలుస్తున్నట్టుగా సూచనలు ఇచ్చాడని అన్నారు. కరెక్ట్ కాదు, మనందరికీ తెలుసు. దాని గురించి పెద్ద చర్చ కూడా ఉంది. కానీ అది ఒక వేదిక, ప్రజా సమస్యల గురించి చర్చించాల్సినటువంటి వేదిక. ఆ పొజిషన్ కైనా ఒక గొప్ప ఆపర్చునిటీ. రూలింగ్ వాళ్ళకు కూడా వాళ్ళు చేసుకున్న గొప్ప పనులు ఏంటి, ఏం చేయాల్సుకున్నారు, వాళ్ళ ప్లాన్స్ ఏంటి అని చెప్పడం కూడా వాళ్ళకు కూడా అది ఒక దాని ఏమంటారు, డెఫినెట్లీ అవకాశం. అది తాము ఏం చేయబోతున్నారు, ఏం చేశారు, దాని మీద చర్చ కోసం పనికి రావాలా సభ. ప్రతిపక్షానికేమో తప్పులు ఎండగడడానికి పద్ధతి ప్రకారంగా దాని మీద చర్చ చేయడానికి మీరు అన్నట్టుగా అవకాశం ఉండాలి. అంతేగాని పర్సనల్ అలిగేషన్స్, పరస్పర దూషణలు, లేకపోతే నువ్వు ఎంత నేను ఎంత అని సీఎం కూడా అన్నట్టుగా నాకు పైల్వాన్ ఉంటే నీకు పైల్వాన్ అంటే పైల్వానికి కాదు కదా. చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎట్లయిపోయినాయి అసెంబ్లీలు, పార్లమెంట్లు అంటే, మేము తెలంగాణ ఉద్యమకాలంలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఎక్కడ మన జూబ్లీ హాల్ తెలుసుగా మీకు, రెండు పక్క పక్క మధ్యలో జూబ్లీ హాల్ అని నిజాం కాలంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మా కౌన్సిల్ అదే కౌన్సిల్. ఒకప్పుడు 2 టర్మ్స్ కూడా మండల సమావేశాలు అక్కడే. అక్కడ మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి దాని చైర్మన్ గా కేశవరావు జాదవ్ ఉండేవాడు, చనిపోయాడు. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ఫేమస్ తెలంగాణ ఫైటర్. అయితే పెట్టి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచాం, స్వామి గౌడ్ని, వాళ్ళని వీళ్ళని. ఆ రోజుల్లో ఎంపీగా ఈయనున్నాడు, మధు యాస్కీ గౌడ్, కాంగ్రెస్. రౌండ్ టేబుల్ టు బిల్డ్ ప్రెషర్ ఆన్, మీ జ్ఞాపకం ఉంటుంది అప్పుడే 42 days ఎంప్లాయీస్ స్ట్రైక్ కూడా ఎప్పుడే అయిపోయింది. మా సమావేశంలోనే స్వామి కూడా ఏడ్చాడు, కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. దసరా పండుగ కూడా మా పిల్లలకు మేము బట్టలు ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నాడు, మీ జ్ఞాపకం ఉంటే. ఆ రోజు సమావేశంలో మధు యాస్కీ గౌడ్ ఇంటర్ఫీర్ అయ్యి 1-2 సందర్భాల్లో ఏదో మాట్లాడుతుంటే కేశవరావు జాదవ్ ఏమన్నాడు వినాలి మీరు. కేశవరావు జాదవ్ ఏమన్నాడు, కూర్చో మధు, ఏం పార్లమెంట్ అనుకున్నావు అన్నాడు. అంటే పార్లమెంటరీ అంత వాల్యూ ఉందన్నమాట. నేను పార్లమెంట్ అనుకున్నా అన్నాడు. ఇప్పుడు మనం కూడా ఏంటా కూడా ఏదైనా అసెంబ్లీ అనుకున్నా అనాల్సిన పరిస్థితి వస్తుంది. జోక్ అయిపోయిందంట. నేను కేశవరావు జాదవ్ గారు నా మాట అందరు నవ్వారు. ఏదైనా పార్లమెంట్ అనుకున్నావా, ఏం ఆడుతున్నావు అన్నాడు. అంటే పార్లమెంట్ లో మీరు ఏ విధమైన గొడవన చేసుకోవచ్చు, ఎట్లా అనుకోవచ్చు, ఈ అసెంబ్లీ కూడా ఎట్లా అనుకోవచ్చు అనేటువంటి ఒక అర్థాన్ని స్ఫురించే విధంగా అట్లాంటి ప్రొఫెసర్ మాట్లాడంటే మీరు ఎంత వాటి మీద మన అభిప్రాయం మారిందో చూడండి. అసెంబ్లీల గురించి కానీ పార్లమెంట్ గురించి కానీ మన అభిప్రాయం మారిపోయింది. అసలు ఇప్పుడు ఏంటంటే తనుకుంటారు అనుకుంటున్నాం, మనం మాట్లాడుకుంటారు, చర్చ చేస్తారు, మన గురించి మాట్లాడతారు అనుకోవట్లా. దే విల్ ఫైట్. అందుకే పాపం సీఎం అన్నట్టుగా నీ మధ్య ఎంతమంది, నీ దగ్గర ఎంతమంది పైల్వాన్లు, నా దగ్గర ఎంతమంది పైల్వాన్లు చూసుకోవాల్సిన పరిస్థితి అసెంబ్లీలో. అది కరెక్ట్ కాదు. అది మంచి సహేతుకమైన, సమర్థవంతమైన, ఎఫెక్టివ్ చర్చలు జరగాలి. అదేవిధంగా ఇంతమంది అంటే ప్రజా సమస్యలను వాళ్ళు ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి. ప్రభుత్వం కూడా తమ చేసింది ఏంటి, ఏం చేయబోతుంది లేదా వాళ్ళకి సమాధానం. అవేమీ జరగట్లేదు సార్. ఏం చేస్తాము, ఏం చేయబోతున్నాం అని చెప్పట్లేదు. రాజగోపాల్ ఆవేదన విన్నారా? నేను మరీ దారుణం. ఆయన అయితే నేను ఇప్పుడు ముఖ్యమంత్రి రాజగోపాల్ రెడ్డి చాలా చక్కగా మాట్లాడి, నాకు నచ్చింది. అయితే చాలా బాగా నచ్చింది. ముఖ్యమంత్రి నేను నా కొడంగల్ ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి నేను చేసుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించారు కాబట్టి నా సంగతి ఏంటి? మరి మునుగోడు ప్రజలు కూడా నన్ను అడుగుతున్నారు, నా పరిస్థితి ఏంటని అడగలేదా?
అది రాకూడదు అంటున్నాను. ఇంత గతంలో మీకు జ్ఞాపకుంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆయన ఒక ఆర్టికల్ రాశాడు ఆంధ్రజ్యోతిలో. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఆర్టికల్ రాసుకుంటాడు, ఏమంటాడు, మేము ఉత్సవ విగ్రహాలు అన్నాడు, మేము పోతున్నాం ఆఫీస్కి కాగితాలు ఇస్తున్నాం, రెండోసారి కాగితం ఆఫీస్కి ఇస్తే మేము ఏం చేస్తాం, డబ్బులు లేవంటున్నాడు. ఎవరికి చెప్పాలిగా, ప్రజల దగ్గరికి పోలేము, ఎందుకంటే నేను ఇచ్చిన కాగితం ఏమైందంటాడు. అక్కడ పోయి కాగితం ఇవ్వడానికి వీలు లేదు, డబ్బులు లేవు. మేము కేవలం ప్రేక్షక పాత్ర పోషించడానికి ఉన్నటువంటి ఉత్సాహ విగ్రహాలు తప్ప వీఆర్ గుడ్ ఫర్ నథింగ్ అని ఆర్టికల్ రాశాడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే. అదే పద్ధతిలో నిన్న రాజగోపాల్ మాట్లాడాడు. మరి నా పరిస్థితి ఆలోచన వచ్చింది సార్, ఆయన మాట్లాడింది చాలా విధంగా మాట్లాడాడు. అన్నాడు, మరి మా కాన్స్టిట్యున్సీ ప్రజలు నన్ను గెలిపియలేదా, నేను వాళ్ళ సమస్యలు తీర్చాలా వద్దా, నేను పైరవకారులాగా మంత్రుల చుట్టూ ఆఫీసర్ చుట్టూ తిరగాల, నాకు ఎందుకు పనులు కావట్లేదు, నీ యొక్క కొడంగల్లు సర్దుకుంటే సరిపోద్దా అనే విషయంగా అది చాలా సీరియస్. అది ఏమన్నానంటే ఇవన్నీ కూడా అసెంబ్లీ ఒక వేదిక, డెఫినెట్లీ ఆయన కూడా ఒక ఐటమ్ బయట పెట్టాడు. అది ఏంటంటే అనుకున్న పద్ధతిలో అందరికీ ఈక్వల్ గా వాళ్ళ ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ కావట్లేదు అని అర్థమవుతుంది. అట్లా ఉండదు కదా, డెవలప్మెంట్ అనేది ఈక్వల్ గా రావాలి, సమానంగా అందరికి పంచబడాలి డబ్బులు, బడ్జెట్. అసలు ఒక ఎమ్మెల్యే అనేవాడు పాలసీ మేకరే ఉండాలి తప్ప, పాలసీ మేకర్ ఉండాలి ఎమ్మెల్యే అనేవాడు. పాలసీ మేకర్ కావాలి పైరవ్ గారు ఉంటాడు, ఆయన రాజగోపాల్ అంటే ఆయన బిల్లు క్లియర్ కావాలంటే ఆయన ఆఫీసర్ల చుట్టూను లేకపోతే మంత్రుల చుట్టూ తిరుగుతురా, దానికి ఆయన ఉన్నది పాలసీ మేకింగ్. ఆ పాలసీ మేకింగ్ కోసం కాకుండా ఈ చిల్లర పంచాయతీల కోసం వేదికగా అసెంబ్లీ మారడం అన్నది చాలా దురదృష్టకరం.